మనకు ఎన్నో ఆర్థిక కష్టాలు, ఇంట్లో సమస్యలు, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటి నుంచి విముక్తి కావాలంటే ఈ 7 రోజుల పాటు వరాహిదేవిని ఇలా పూజించండి. సో మనం ఇలా చేస్తే మనకు సగం బాధలు, కష్టాలు తీరినట్టే. ఆ అమ్మ యొక్క కృప మనపై ఉంటుంది. అయితే వరాహిదేవి అంటే శ్రీ మహావిష్ణువు అవతారం, అలాగే భైరవ పత్ని. అయితే ఇలాంటి వరాహిదేవిని స్తుతిస్తే సర్వ అభిష్టాలు కూడా చేకూరుతాయని మన ఉపాసకులు కూడా చెప్పారు. ఆమెను నిత్యం పూజిస్తే లేదా కొలిచే వారికి సర్వం సిద్ధిస్తుందని వారు తెలిపారు. అందుకే వరాహిదేవిని ఇంట్లో పూజిస్తే జీవితంలో ఎలాంటి లోటు కూడా ఉండదని వారు చెబుతున్నారు. ఇక మరి ముఖ్యంగా అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవాలనుకుంటే వరాహిదేవికి ఇలాంటి చిన్నపాటి పరిహారాలు చేస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు కూడా చెబుతున్నారు. వరాహిదేవిను ఏ రోజైనా కూడా పూజించవచ్చు. ఏ రోజైనా సరే మనం ఆమెకు పూజ మొదలు పెట్టొచ్చు. అయితే ఈ పరిహారాన్ని 7 రోజుల పాటు వరుసగా చేయవలసి ఉంటుంది. ఇలా చేస్తే నెరవేరని కోరికంటూ ఏది ఉండదు. అందుకని ఈ 7 రోజులు మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించండి, మీకంతా మంచి జరుగుతుంది. ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెబుతాను, తెలుసుకుందాం. వరాహిదేవిని స్తుతించి ఆ రోజు ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకోవాలి. అంటే ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజ గదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గదిని కూడా చాలా శుభ్రంగా చేసుకొని పూజకు పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత సంధ్య పూజను ముగించుకోవాలి. ఇక తర్వాతి రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ పరిహారాన్ని చేస్తూ ఉండాలి. ఇక ఒక గాజు పాత్రలో గుప్పెడు రాళ్ళ ఉప్పు, 9 మిరియాలను ఉంచాలి అన్నమాట. ఆ తర్వాత తొడిమ తీసిన తమలపాకులను కూడా ఉంచాలి. ఈ పాత్రను వరాహిదేవి ముందు ఉంచి ఆమె ముందు స్వచ్ఛమైన నేతితో ప్రమిదల్లో దీపం వెలిగించాలి. అంటే ఆ తర్వాత తొడిమ తీసిన తమలపాకులు ఉంటాయి కదా, అవి పక్కన పెట్టుకోండి. ఈ పాత్రలో వరాహిదేవి ముందు ఉంచి, ఒక పాత్రలో ఆ తమలపాకులు పెట్టి వరాహిదేవి ముందు ఉంచి స్వచ్ఛమైన నేతితో ఒక కుందిలో నేతితో ప్రమిదలో దీపం వెలిగించండి. ఇలా చేస్తే ఇలా ప్రతిరోజు తరచు రాత్రి 10 నుండి 11 గంటల వరకు నేతి దీపంతో దీపం వెలిగిస్తూ ఉండాలన్నమాట. ముందుగా చెప్పాను కదా, ఉప్పు అను మిరియాలు. ఇక ఉప్పును మిరియాలను కూడా 7 రోజులకు వరకు కూడా మార్చాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే 7 days అంటే 7 nights మనం రాత్రి 10 నుంచి 11 గంటల వరకు పూజ చేయాలి. ఎలా అంటే ఒక పాత్రలో తమలపాకు తొడియం తీసి దానిపై పెట్టి ప్రమిద వేసి నేతి అంటే నెయ్యి, నూనె పోసి దీపం వెలిగించి అమ్మవారి ముందు పుష్పాలు అన్నీ చల్లాక అమ్మవారి వరాహదేవి ఫోటో ముందు అంత శుభ్రంగా నీట్గా చేసుకోవాలి. ఆ ఆకులను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా చెట్ల వేరుల మధ్య వేయటం చేయాలి. అంటే చెట్ల పొదల మధ్య వేస్తే మనకు మంచిది. ఇలా 7 రోజుల పాటు చేస్తే తప్పకుండా భక్తులు కోరిన కోరికలను వరాహిదేవి నెరవేరుస్తుందని ఒక విశ్వాసం. అలాగే ఉప్పును మిరియాలను 7 రోజులు పూర్తి అయ్యాక చెట్ల మొదట్లో వేసేయాలంటే చెట్ల మొదలు ఉంటాయి కదా, వాటిలో మనం ఉంచిన ఉప్పు అను మిరియాలు ఆ చెట్ల మొదట్లో వేసేయండి. అమ్మవారి పూజ మనం మనస్ఫూర్తిగా ఆమెకి నైవేద్యం కూడా పెట్టాలి. నైవేద్యం అంతా పెట్టి ఇవి మాత్రం కంపల్సరీగా చేసి నైవేద్యం పెట్టి ఆ వరాహిదేవి స్తోత్రం కానీ స్తుతి కానీ ఏదో ఒకటి చెయ్యండి. ఇలా 7 రోజుల పాటు వరకు చేస్తే దీని స్వచ్ఛమైన మనసుతో పాటిస్తే మీరు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది అని ఆధ్యాత్మిక పండితులు కూడా మనకు చెప్పారు. ఇప్పుడు వరాహిదేవి మాత కథ విందాం. పురాతన హిందూ పురాణముల ప్రకారం వరాహిదేవిని 7 మాతృకలలో ఒక శక్తిగా వరాహి మాతను చెప్తారన్నమాట. దుర్గాదేవి రక్తబీజుడు అనే రాక్షసుని సంహార సమయంలో వరాహిదేవి ఒక గేదెను వాహనంగా చేసుకొని కత్తి, కవచం మరియు మేకను పట్టుకొని యుద్ధ భూమిలో యుద్ధం చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.
వరాహిదేవి దుర్గాదేవి రక్తాబీజుడనే రాక్షసుని సంహార సమయంలో వరాహిదేవి ఒక గేదెను వాహనంగా చేసుకొని కత్తి కవచం మరియు మేకను పట్టుకొని యుద్ధభూమిలో యుద్ధం చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. వరాహిదేవి యొక్క ఉపాసనను అమావాస్య లేదా పౌర్ణమి తిథులలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. మాతకు ధ్యానంను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఆమెకు నైవేద్యం ఏమిటంటే ధ్యానం అన్నమాట. వరాహిదేవి సప్తమాతృకలలో ఒకరు. అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకటిగా కొలుచుకుంటాము. వరాహస్వామి అర్ధాంగి, శ్రీ మహాలక్ష్మి స్వరూపం. నేపాలీయులు ఈమెనే బారాహి అనే నామధేయంతో కొలుచుకుంటారు. బౌద్ధ మతం వారు వారాహి మరిచిగా ఈమెని పూజిస్తారు. బ్రహ్మి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి సప్తమాతృకలు. మార్కండేయ పురాణంలో దేవి మహత్యంలో శుంభవత కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు బయటకు వస్తాయి. శివుని నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రహ్మాని, వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించారు. ఈమె ఉత్తర దిక్కుకు అది దేవత. ఈమె చేతిలో నాగలి, రోకలి ఉంటుంది. నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం. రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారటానికి సంకేతం ఈ వరాహిదేవి మాత వరాహి మాత. వరాహి నామాలు, ఈ నామాలు రోజు తలుచుకొని నమస్కారం చేసిన ఆ తల్లి ఆశీర్వాదం దక్కుతుంది. పంచమి, దండనాద, సంకేత, సమేశ్వరి, సమయ, సంకేత, వారాహి, పోత్రిని, వార్తల్లి, శివ, ఆజ్ఞ, చక్రేశ్వరి, అరిగ్ని. వారాహి అనగా భూదేవి, శ్రీ మహాలక్ష్మి. వారాహిదేవి కౌవల్య రూపిణి, వైవస్వతి అని కూడా అంటారు. ఇప్పుడు మనకు జరిగే కల్పం పేరే శ్వేత వరాహ కల్పం. ఈ దేవేరే ఈ వరాహి. ఇచ్ఛశక్తి లలిత, జ్ఞానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. అంటే ఇచ్ఛశక్తి లలితాదేవి, జ్ఞానశక్తి శ్యామలాదేవి, క్రియాశక్తి వారాహి. కేవలం రాత్రి వేళలో మాత్రమే పూజలు అందుకునే ఏకైక వరాహి స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి ఈమె. లక్ష్మీదేవి స్వరూపమే ఈ వరాహిదేవి మాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇంత కష్టపడి వీడియో చేశాను కదా, ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.